సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీకంటే మాకు క్షేమాధారం ఏదియూ లేదు. 16వ కీర్తన 2వ వచనము. అవును ప్రియులరా, దావీదు భక్తుడు దేవునితో చెప్తున్నటువంటి మాట, నీకన్నా ఈ లోకంలో మాకు క్షేమాన్ని కలుగచేసేది ఎవరూ లేరయ్యా అని అంటారు. చాలామంది వారి యొక్క ధనాన్ని చూసి, లేదంటే పేరు ప్రఖ్యాతులను చూసుకొని, వారి యొక్క బంధు బలగాన్ని చూసుకొని, వీరందరూ నన్ను రక్షిస్తారులే, వీరే నాకు క్షేమాన్ని కలుగ చేస్తారులే అని అనుకుంటారు. కానీ దావీదు మహారాజు అయినప్పటికీ కూడా తనకున్నటువంటి రాజ వ్యవస్థలోని ఏ ఒక్కరిని కూడా నమ్ముకోలేదు. కానీ దేవా, నీవే నాకు క్షేమాన్ని కలుగ చేసేదయ్యా అని దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులరా. అంతేకాకుండా 91వ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునేటువంటి నా దేవుడు, నేను ఆయన చాటున నివసిస్తాను, అప్పుడే నాకు క్షేమాధారం అంటాడు. అవును, ఆయనను విశ్వసించినటువంటి వారి పట్ల ఆయన క్షేమాన్ని కలుగచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కింద 11వ వచనంలో కూడా మనం గమనిస్తే, మనకు ఎంత క్షేమాన్ని ప్రభు కలుగ చేస్తాడంటే, నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంతటి క్షేమకరమైనటువంటి స్థితి, అంత క్షేమకరమైనటువంటి భద్రత ప్రభు మనకు కల్పిస్తున్నాడు. మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గములో కూడా ఆయనను ముందుగా పెట్టుకొని, ఆయన ఆశ్రయదుర్గంగా ఎవరైతే వెళుతూ ఉంటారో వారందరి చుట్టూ తన యొక్క దూతలను కావలి ఉంచి క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటారు ప్రియులారా. ఎజ్రా గ్రంథంలో గనక ఒక మాటను మనం గమనించినప్పుడు, ఎజ్రా చేసినటువంటి ప్రార్థన చాలా గొప్పది ప్రియులారా. యెరూషలేము దేవాలయము పడగొట్టబడిన తర్వాత ఎజ్రా ఆధ్వర్యంలో దానిని మళ్ళీ నిర్మించడం జరిగింది. నిర్మించిన తరువాత దానిని అలంకరించడానికి రాజు యొద్ద పర్మిషన్ తీసుకొని, అక్కడ ఉన్నటువంటి బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, మిగతా సామాగ్రి అంతా కూడా తీసుకొని అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు. అయితే ఆ మార్గం అంతా కూడా దోపిడీ దొంగలమయమైనటువంటి మార్గం, అది క్షేమకరమైనటువంటి మార్గము కాదది. అటువంటి సందర్భంలో ఎజ్రా ఏమంటున్నాడంటే, ఒక మాట కనుక మనం గమనిస్తే, మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు నాకు సిగ్గుగా తోచెను. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా మార్గము క్షేమకరమైనటువంటి మార్గము కాదు, మరి మా దగ్గర ఇంత సామాను ఉన్నది, ఇంత బంగారం ఉన్నది, మార్గ మధ్యలో ఎవరైనా దోచుకుంటారేమో, కాబట్టి నీవు మమ్మలను క్షేమకరమైన మార్గంలో నడిపించడానికి నీ దగ్గర ఉన్నటువంటి కాల్బొమ్మలను రౌతులను మాతో పంపించు అని అడగడానికి సిగ్గుపడ్డాడు. అతడు రాజు మీద ఆధారపడలేదు, కానీ తన యొక్క క్షేమం గురించి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి దేవుని యొక్క కాపుదలను అతను పొందుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఆ పై వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసం ఉండి వారు ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చు. ఎంత విశ్వాసము దేవుని పట్ల. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, మా క్షేమాధారము నీవే. ఈ లోకంలో మేము మనుషులను నమ్ముకోవట్లేదు, రాజులను నమ్ముకోవట్లేదు, మాకున్నటువంటి బలగాన్ని నమ్ముకోవట్లేదు, కానీ మా జీవితాలకు క్షేమాన్ని కలుగ చేసేటువంటి నిన్నే నమ్ముకుంటున్నాము అని ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా మనం గమనించవచ్చు. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. 8వ అధ్యాయం 31వ వచనాన్ని గమనించినప్పుడు, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆవాహ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల్లో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. ఎంత క్షేమకరమైనటువంటి మార్గం అంటే, ఈ లోకంలో అంత క్షేమం ఎవరు ఇవ్వలేరు. ఈనాడు మనం రాజకీయ నాయకులను చూసినట్లయితే జెడ్ కేటగిరీ అనేటువంటి ఒక భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏదో ఒక రూపైన ప్రమాదం అనేది పొంచి ఉంటుంది వారికి. చుట్టూ అంతమంది సైన్యము తుపాకులు పట్టుకొని వారిని కాపాడుతున్నప్పటికీ కూడా వారికి భద్రత లేనటువంటి స్థితి. కానీ మన దేవుడైతే అట్లా కాదు. మనకి నిరంతరము కూడా తన దూతలను కావలిస్తూ మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా క్షేమాధారము నీవే. కాబట్టి మనుషుల మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడదాం. దేవుని యొక్క క్షేమము శాశ్వతమైనది. అటువంటి క్షేమాన్ని మనందరం కూడా ప్రభు వద్ద కోరుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, అవును నాయనా, ఈ లోకంలో మాకు ఎంత ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ నాయనా, అవేవి కూడా మాకు క్షేమాన్ని కలుగ చేయలేవు. కానీ
నీ యొక్క సన్నిధి మాత్రమే, నీవు మాత్రమే మాకు క్షేమాన్ని కలుగచేస్తామని మేము విన్నాం ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి ఈ లోకంలో మనుషులను కానీ దేనిని కూడా నమ్ముకొనగా మీ వైపు చూస్తూ మిమ్మల్ని నమ్ముకొని మీ కృపలో కొనసాగి మీ భద్రతను పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.